ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ లేదండి. అమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎస్తేర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నేను వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. అమ్మా మీ ప్రశ్న ఏంటమ్మా? నేనండి మొదట క్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నానండి. అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి. క్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే ఒక సేవకులు అన్నారు, క్రీస్తు నామం బాప్తిసం చెల్లదు, తండ్రి కుమార పరిశుద్ధ నామంలోనే బాప్తిసం తీసుకోవాలి అని చెప్పారండి. ఓకేమ్మా. అంటే అప్పుడు నేను అయితే మీతో దేవుడు మాట్లాడారు కదండి, నాతో కూడా దేవుడు మాట్లాడతారు కదంటే అలాగేనమ్మా అంటున్నారు. అయితే నేను ప్రేయర్ చేసుకుని దేవుడితో దేవా నువ్వు వాక్యం ద్వారానే మాట్లాడు అనేసరి అయితే ఎపిసి 4:5తో మాట్లాడండి, దేవుడు ఒకటే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం అవుతాయని. అయితే ఆ విషయం కూడా పాస్టర్ గారు చెప్పాను, ఇలా దేవుడు మాట్లాడారండి, మరి ఏం చేద్దామంటే నువ్వు బాప్తిజం తీసుకోకపోతే దేవుడి శాపం నీ మీదకి వస్తుందమ్మా అంటే, అయితే నేను భయపడి అప్పుడు బాప్తిజం రెండోసారి కూడా నేను తీసుకున్నానండి. అది కరెక్టా కాదా అని. ఓకే ఓకేమ్మా. అమ్మా జాగ్రత్తగా వినండి. దేవుడు మాట్లాడాలని ఆశించారు. ఏ విధంగా దేవుడు మాట్లాడాలి అనేది నువ్వు కనిపెట్టాలి అంటే ఎఫెసీ గ్రంథంలో చక్కగా మంచిదే బాప్తిసం ఒక్కటే, కానీ ఏ బాప్తిసం ఒక్కటే అనేది నువ్వు అర్థం చేసుకోలే. యేసు నామమున అనేది అది సరి అయిన బాప్తిస్మము కాదు. ఎందుకు కాదు అనంటే ఆ యేసు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఇమిడి ఉన్నాయి. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు తన శిష్యులకు ఒక ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశంలో ఏమంటాడంటే 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనాన్ని మీకు చూస్తున్నాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. అంటే మరి అపోస్తుల కార్యంలో యేసు నామమున బాప్తిసం ఇచ్చిరని ఉంది. దాని అర్థం అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు నామము అంటే యేసు క్రీస్తులో నేను తండ్రి ఏకమై ఉన్న రీతి అని అనేక సార్లు చెప్పాడు ఆయన. నేను తండ్రిలోను తండ్రి నాలోను అంటాడు. బాప్తిసం ఇచ్చే సమయంలో యేసు క్రీస్తు మీద ఆ యొక్క పరిశుద్ధాత్ముడు వాలి ఆ యొక్క యేసు క్రీస్తులోనికి వెళ్ళినట్లు మనం చూస్తాం. అంటే యేసు నామమున అంటే ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉంటే తప్ప ఆ బాప్తిస్మము సరి అయింది కాదు. బైబిల్లో చక్కగా బోధిస్తుంది. ఒకవేళ దీనికి ఏదైనా ప్రశ్న నీకు రావచ్చేమో, కానీ యథార్థమైన సరి అయిన బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరట నమ్మి బాప్తిస్మం తీసుకోవడం. రెండవ బాప్తిసం అనేది ఉండదు, ఒకటే బాప్తిసం.